హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఓకే ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ చూసినట్లయితే మొన్నటిదాకా బాగా సప్పగా సాగుతున్న ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు, కాముగా సాగుతుంది. ఏంది ఈ బిగ్ బాస్ బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళకి నిన్న ఫుల్ మీల్స్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నిన్న సంజన ఆడిన గేమ్తో అసలు ఇంట్లో గొడవలు మామూలుగా స్టార్ట్ కాలేదు. షాంపు గొడవ, గుడ్డు గొడవ, ఏంద్రా ఈ గుడ్డు గొడవ స్వామి అనిపించింది మనకి. ఆ గుడ్డు కోసం అట్లా కొట్టుకుంటున్నారు ఏంద్రా బాబు, దేనికోసం ఎవరు అరుస్తారో అర్థం కావట్లేదు. ఒక్కొక్కడికి బీపీ ఒక రేంజ్లో లేస్తుంది. సంజన మాత్రం గుడ్డుని కాముగా కూర్చుంది ఆమె వాళ్ళందరి మధ్య పెట్టి. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, ఆమెకి గేమ్ గురించి, బిగ్ బాస్ గేమ్ గురించి తెలుసు. ఆల్రెడీ ఆమె కన్నడ బిగ్ బాస్కు వెళ్ళి వచ్చింది కాబట్టి బిగ్ బాస్లో ఏ విధంగా ప్రవర్తిస్తే కెమెరా ఆమె మీద చూపిస్తాడో బిగ్ బాస్ ఆమెకు అన్నీ తెలుసు. కాబట్టి వీళ్ళ మధ్య చిచ్చు పెడుతుంది, కామగా కూర్చొని నవ్వుకుంటూ చూస్తుంది. ఆమెకు అన్నీ తెలుసు. ఓకే ఫ్రెండ్స్, అసలు ఏం జరిగింది, ఈ గుడ్డులో ఏందో తెలుసుకుందాం. నిన్నటిదాకా సంజన గారు హౌస్లో ఉంటే ఏదో ఉన్నారులే ఒక మూలక అన్నట్టు అనిపించింది. కానీ నిన్న ఆమె గేమ్ చూస్తే అందరికీ ఒక్కసారి తల తిరిగిపోయినాయి. ఆ గుడ్డు లొల్లి స్టార్ట్ చేసి ఆమె రూమ్ను ఒక రేంజ్కి తీసుకువెళ్ళింది బిగ్ బాస్ని. అయితే అసలు ఏం జరిగిందంటే, ఓనర్లైన కామన్ మ్యాన్స్ కోసం లగ్జరీ ఫుడ్ అయిన గుడ్డును సంజన కొట్టేయడం జరిగింది. ఫస్ట్ సంజన గారు కామన్ మ్యాన్స్ దగ్గరికి వచ్చి ఒక కప్పు చాయ్ ఇవ్వరా ప్లీజ్ అంటూ సంజన అడగడం జరిగింది. దీనికి వాళ్ళందరూ మేము టీ కాఫీ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు కాబట్టి మీరు వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి అని అన్నారు. అప్పటికి సంజన 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని. కానీ ఎవరు టీ కాఫీ ఇవ్వదలుచుకోలేదు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నది. అంతేకాకుండా అది మా లగ్జరీ కాబట్టి మేము ఎవరికి ఇవ్వలేమంటూ మర్యాద మనిషి గట్టిగా చెప్పాడు. అంటే నాకు రోజుకు 6 టీలు తాగే అలవాటు ఉంది అంటూ సంజన చెప్పింది పాపం. అయినా కానీ మేము ఇవ్వలేమంటూ మనిషి తెగేసి చెప్పడం జరిగింది. ఇక ఈ వారం అయినా నామినేషన్ గురించి కామన్స్ మ్యాన్స్ చిన్న చర్చ పెట్టుకున్నారు. ఈ వారం ఎలిమినేట్ అవుతారని దమ్ము శ్రీజ అడిగితే సంజన గారు కావాలంటూ మనీష్ గారు అన్నారు. దీనికి సంజన గారు కంపల్సరీ ఉంటారు, బయట ఎలా పోట్రే అవుతుందో అందరికీ తెలుసు, అందరూ కలిసి ఈ అమ్మాయి మీద పడుతున్నారు, ఈ అమ్మాయి తప్పు చేసినా కూడా సింపతి వస్తుంది అందరికీ అంటూ శ్రీయ వాదించడం జరిగింది. కాసేపటికి బాయిల్ చేసిన ఎగ్స్లో ఒక గుడ్డు పోయింది అంటూ కామన్ మ్యాన్స్ అందరూ మొత్తుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ముందుగా సంజన మీద అందరికీ డౌట్ వచ్చింది. దీంతో ఆమెను వెళ్ళి అడిగితే నో అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది సంజన. ఇక ఆ గుడ్డు ఎవరు తీశారో అనే అర్థం కాకుండా మర్యాద మనీష్, హరీష్ వీళ్ళందరూ, శ్రీజ వీళ్ళందరూ కాసేపు జుట్టు బీక్కున్నారు. చివరికి ఒక ఐడియాకి రావడం జరిగింది. వాళ్ళందరూ టెనెంట్స్ లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇలా దొంగతనం జరిగిందని, ఇక సెలబ్రిటీ ఎవరు తమ ఇంట్లోకి వచ్చేందుకు పర్మిషన్ లేదంటూ కామన్ మ్యాన్స్ అనౌన్స్ చేశారు. దీంతో టెనెంట్లు అంతా కలిసి ప్లీజ్ గుడ్డు ఎవరు తీశారో చెప్పండి, ఒక్కరి వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది అంటూ మాట్లాడుకున్నారు. అయితే ఇస్మాయిల్ సంజన దగ్గరికి వెళ్ళి మీరేమైనా తిన్నారా మేడం అంటూ సంజన గారిని అడిగారు. దీనికి నేను చాలా నాకు గుడ్డెందుకు అంటూ నవ్వుతూ చెప్పింది పాపం. నేనైతే తీసుకోలేదు, ఎవరు అడిగినా ఇలా నవ్వుతూనే చెప్తుంది ఆమె. నేనైతే తినలేదు, ఎవరైనా తిన్నారా అంటూ సంజన మామూలుగా ఆడుకోలేదు. మీ వల్ల ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తుంది మేడం, మీరు నవ్వేసి మీ పని చూసుకుంటున్నారు, మీ వల్ల అందరికీ ప్రాబ్లం వస్తుందంటూ భరణి బీపీ తెచ్చుకున్నాడు. కాసేపటికి ఎలాగైనా సంజన గుడ్డి తీసిందని ఒప్పిద్దామని మాస్క్ మ్యాన్ హరీష్ అనుకుంటాడు. దీంతో సంజన దగ్గరికి వెళ్ళి మీరే తింటే తిన్నానని చెప్పండి, పర్లేదు, అది నా గుడ్డే, నేను చూసుకుంటాను, నేను ఈరోజు తినకుండా ఉంటాను అంటూ హరీష్ అన్నాడు. దీనికి కూడా సంజన నవ్వుతూ నేను తీయలేదండి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇక భరణి వైపు నుంచి మీ వల్లే అందరికీ ఈ ప్రాబ్లం వస్తున్నాయంటూ సంజన మీద గట్టిగా మొత్తుకున్నాడు. దీంతో అయినా గుడ్డు ఎవరిదో అయినా ఓకే అన్నాడు కదా, మీ అందరికీ ఏంటి ప్రాబ్లమ్స్, హరీష్ గారు గుడ్డు నాదే కదా అని నేను ఎటువంటి గొడవ చేయనంటూ వెళ్ళారు కదా, మీకేంది ప్రాబ్లమ్స్ అంటూ సంజన రివర్స్ అయింది. దీంతో భరణి కూడా చూడండి హరీష్ తనకి ఫేవర్గా ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి అంటూ అన్నాడు. దీంతో హరీష్ కోపం వచ్చింది. భరణి గారు, మీరు మధ్యలో ఓవర్ స్మార్ట్గా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు, నా దగ్గరకు వద్దు, మీకంటే ఓవర్ స్మార్ట్గా మాట్లాడగలనంటూ భరణిపై ఫైర్ అయ్యాడు హరీష్. దీంతో అప్పటి వరకు కాస్త సైలెంట్గా ఉన్న భరణి కూడా బీపీ పెంచుకున్నాడు. ఏది మాట్లాడు అయితే ఊరుకుంటే
తెగ రెచ్చిపోతున్నాం, నేను మాట్లాడకుండా ఉంటే నువ్వు బాగా రెచ్చిపోతున్నావు అంటూ అతని మీద హరీష్ మీదకి వెళ్ళాడు. దీంతో హరీష్ కూడా తగ్గేదేలా అంటూ భరణి ముఖంలో ముఖం పెట్టి, మీరు ఆగమంటే నేను ఆగను, నేను ఆగేవాడిని కూడా కాదు ఏంటి ఇప్పుడు అంటూ రెచ్చిపోయాడు. ఇక కాసేపటికి చిరాకు వచ్చి, వదిలేసేయండి, గుడ్డులో డిస్కషన్, తొక్కలో డిస్కషన్ అంటూ హరీష్ పక్కకు వెళ్ళిపోయాడు. మళ్ళీ భరణి హరీష్ మేటర్ లాగడంతో, ఈసారి మాస్క్ మ్యాన్ తగ్గేదే లేదంటూ ఇప్పుడు నేనేదో ఫేవర్ చేసినట్లు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటూ భరణి మీదకి వెళ్ళాడు. దీంతో కోపంలో భరణి కూడా మాటలు వదిలాడు. ఏంటి పెద్ద ఏదో కటింగ్ ఇస్తున్నావు, నువ్వేమన్నా పెద్ద ఇదా అంటూ భరణి మాట్లాడాడు. దీంతో మీరు అనాలి, నువ్వు అనలేదు, నేను ఎప్పుడూ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నాను, మిమ్మల్ని మీరు అంటూ నేను గౌరవిస్తున్నాను, కానీ నన్ను నువ్వు అంటూ కించపరుస్తున్నావు అంటూ హరీష్ భరణి మీద ఫైర్ అయ్యాడు. నువ్వు మర్యాదిస్తే నేను మర్యాదిస్తా అంటూ భరణి అనగానే, నేను ఎంత గొడవ జరిగినా మీరు అనే సంబోధిస్తే ఏకవచనంతో మాట్లాడనంటూ హరీష్ గట్టిగా అన్నాడు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒకరికి ఒకరు గొడవ పడుతుంటే అక్కడే పాపం సంజన గారు తాపీగా ఏమీ తెలియనట్టు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది నవ్వుకుంటూ. నాకు ఆకలేసి నేను గుడ్డు తిన్నాను, ఎగ్ అడిగితే ఎవరు ఇవ్వరని ఫీల్ అయ్యి అలా చేశాను, నాకు భోజనం అసలు సరిపోవట్లేదు, టెంప్ట్ అయ్యి ఎగ్గే కదా ఏమైంది ఇప్పుడు అని సంజన అంది. దీంతో ఓనర్లంతా వచ్చి సంజన మీద ఫైర్ అయ్యారు. మీరు తిన్నదానికి ఓకే కానీ అడిగినప్పుడు చెప్తే ఏమైందంటూ ఫైర్ అయ్యారు. ఇక సంజన దానికి సారీ చెప్పకుండా అయినా నేను ఎగ్గు తింటున్నప్పుడు కిచెన్లో ఉన్న భరణి గారు తనిజ గారు కూడా చూశారు, అలానే రాము గారికి కూడా తెలుసు అంటూ ముగ్గురిని ఇరికించేసింది సంజన. దీంతో అందరూ అవక్కయ్యారు. తనుజ భరణి అయితే, అమ్మ తల్లి మాకెప్పుడు తెలుసు, మమ్మల్ని ఇస్తామంటూ భయపడిపోయారు. ఈ విషయం తెలియగానే శ్రేష్ఠి కూడా బీపీ తినేసింది. సంజన మీదకి వెళ్ళి, సిగ్గులేదా నువ్వు గుడ్డు తినడానికి అంటూ సృష్టి తిట్టింది. దీంతో సంజన నువ్వు నన్ను సిగ్గులేదా అంటావా అంటూ ఆమె మీదకి కోపంతో వెళ్ళింది. ఏయ్ మైండ్ యువర్ టంగ్, సిగ్గులేదా అంటున్నావేంటి అంటూ సంజన ఫైర్ అయింది. అసలు నేనెవరో తెలుసా నీకు, నా గురించి తెలుసా అంటూ సంజన గట్టిగా ముత్తుకోవడం జరిగింది. ఇంతలో రీతు చౌదరి వచ్చి భరణిని కార్నర్ చేసింది. మీ అందరికీ తెలిసే మీరు నోరు విప్పలేదన్నమాట, అంటే మీరు ముగ్గురు కలిసి ఈ గేమ్ ఆడారు అంటూ రీతి ఫైర్ అయింది. ఏం మాట్లాడుతున్నావు, నేను గేమ్ ఆడడం ఏంటి? భరణి కూడా రివర్స్ అయ్యాడు. నిజం చెప్తున్నా జరిగింది ఇదే అంటూ భరణి గట్టిగా మొత్తుకున్నాడు. మేము కిచెన్లో ఉన్నప్పుడు సంజన అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనుజని అడిగిందంట. నాకు 5 నెలల బేబీని వదిలేసి వచ్చాను, ఏదేదో ఒంట్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అందుకే నేను కూడా సైలెంట్గా కాబట్టే నేను గుడ్డు తింటా అని తనుజని అడిగింది. అప్పుడు తనుజ కూడా ఏం మాట్లాడలేదంట, అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నానని భరణి అన్నాడు. ఇక ఈ మాటలు విని నా ఫ్యామిలీ గురించి మాట్లాడదంటూ సంజన ఫైర్ అయింది. నా గురించి మీకు తెలియదు, నేను బాధితురాలిని, నేను ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ ఉంటా అంటూ సంజన కన్నీరు గట్టిగా పెట్టుకుంది. ఇక ఇది చూసి ఫ్లోరా మధ్యలో దూరింది. ఫ్యామిలీ మ్యాటర్ తీసుకుంటే బాధేస్తుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా? మరి నన్ను ఫ్రీ బర్డ్ అంటూ మొన్న అన్నావు కదా, నాకు కూడా అలాగనే బాధేసింది అంటూ ఆశని చెప్పింది. ఈ మాటకి సంజన ఇంకా ఫైర్ అయింది. ఎందుకు నువ్వు నా వెనకాల పడతావు, ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారు, అసలు దీనికి ఎప్పుడు నాతోనే గొడవ అంటూ సంజన గట్టిగా ఏడ్చింది. సంజన మాత్రం ఒక్క గుడ్డు కొట్టేసి ఇంట్లో హై టెన్షన్, అసలు ఎంత భయంకరంగా కొట్టుకునే స్థాయికి వెళ్ళేటట్లు చేసింది ఆమె. వాళ్ళందరికీ తెలియంది ఏంటంటే ఆడియన్స్కి ఇలాంటి కంటెంట్ మాత్రమే కావాలి, అప్పుడు మాత్రమే బిగ్ బాస్ షో చూస్తారు జనాలందరూ. ఎందుకంటే ఎప్పుడైనా హౌస్లో గొడవలు ఉంటే మాత్రమే జనాలు ఆ బిగ్ బాస్కి వెళ్ళి చూస్తారు. ఎప్పుడు సాఫీగా సాగుతుంటే బిగ్ బాస్ అనేది చూడరు. ఒక మనిషి నైజమే గొడవలు అనేవి ఇంట్లో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్.